బీసీలకు 42% రిజర్వేషన్ కోసం చేపట్టిన బంద్ విజయవంతమైందని మందకృష్ణ మాదిగ చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయమైందని పౌర సమాజం నమ్మిందన్నారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలవుతోందన్నారు. ఈడబ్ల్యూఎస్కి రాని అడ్డంకులు బీసీలకు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ జాక్ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపు శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదం అవుతుంది. ఈ జయప్రదం కావడానికి ప్రధాన కారణం కులాలతో, మతాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ మొత్తం పౌర సమాజం ఈ డిమాండ్ను న్యాయబద్ధమని చెప్పి మనసా వాచా నమ్మింది. కాబట్టినే సంపూర్ణంగా శాంతియుతంగా బంద్ విజయవంతమవుతుంది. 42% రిజర్వేషన్ల అంశం అనేది నా బలహీన వర్గాల ప్రజల డిమాండ్గా ఉండవచ్చునేమో, కానీ అది తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశంగా ఇవాళ బంద్ సంపూర్ణంగా జయప్రదం కావడమే దేశానికి ఒక సంకేతం పంపినట్టయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడే దేశంలో 50% రిజర్వేషన్లు ఎప్పుడో దాటిపోయింది. 50% రిజర్వేషన్లు దాటద్దనే నిబంధన మా బీసీ ప్రజలకు అడ్డంకులు కల్పించడానికి మాత్రమేనా అని చెప్పి మేము స్పష్టంగా నిలదీస్తున్నాం.